హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ ల్యాంటర్న్ యూట్యూబ్ ఛానల్. మరొకసారి మీ అందరికీ ఆంధ్ర బుల్స్ ల్యాంటర్న్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి నేను మీ ఫ్రెండ్ రాజు అండి మీ ముందుకు రావడం జరిగింది. సో ఈరోజు మన టాపిక్ ఏంటి, ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేద్దాం ఒక టాపిక్ ఏంటంటే షేర్ మార్కెట్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఎవ్రీబడి రిగ్రెట్. అంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్, అంటే షేర్ మార్కెట్లో అందరూ బాధపడతారంటండి. ఓకే అండి, షేర్ మార్కెట్లో అందరూ కూడా బాధపడతారు అని చెప్పి టాపిక్ అనమాట అండి. సో ఏంటి టాపిక్ అంటే షేర్ మార్కెట్లో ఉదాహరణ మీరు తీసుకుంటే కనుక ఎవరైతే డబ్బులు సంపాదించారో ఓకే అండి, సో ఆయన కూడా బాధపడతారండి. సో ఎందుకో చెప్పనా ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక షేర్ ఏదో కొనడం జరుగుతుంది. సో ఒక ప్రాఫిట్ రావడం జరిగింది, 10% 15% ప్రాఫిట్ వచ్చింది, ఆయన సేల్ చేయడం జరిగింది అనుకుందండి. ఆ షేర్ని సెల్ చేస్తారండి, ప్రాఫిట్ తీసుకున్నారన్నమాట అండి. అయితే కొంతకాలం తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత చూస్తే మన అమ్మిన రేటు కంటే ఇంకా 10-15% పైకి ఆ షేర్ ప్రైస్ పెరిగిపోవడం జరిగింది. సో మనం ఎవరైతే ప్రాఫిట్ సంపాదించారో ఆయన కూడా బాధపడతాం అనేది మనం షేర్ మార్కెట్లో క్లియర్గా చూస్తాం అనమాట అండి. సో అయితే ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో నాలెడ్జ్ లేకుండా, లేదంటే సరైన ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవరైతే ఓకే అండి ఇన్వెస్ట్ చేశారో లాస్ అయిపోయారు షేర్స్లో, ఆయన బాధపడతారు. అది సహజం. ఓకే అండి, షేర్ మార్కెట్లో డబ్బులు లాస్ అవుతే బాధపడడం అనేది ఎవరైనా దట్ ఈస్ క్వైట్ న్యాచురల్ కదా ఫ్రెండ్స్. సో ఆయన కూడా బాధపడతారు అన్నమాట అండి. సో అదేవిధంగా ఒక ఆయన ఇన్వెస్ట్ చేశారండి. ఓకే అండి, ఒక ఆయన ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ షేర్ ప్రైస్ బాగా 10-15-20% రిటర్న్ వచ్చిందండి. ఓకే అండి, కానీ ఇంకా పెరుగుద్దని ఉద్దేశంతో ఆయన సెల్లింగ్ చేయలేదు అనుకుందాం ఫ్రెండ్స్. ఓకే అండి, ఇంకా పెరుగుద్దని ఉద్దేశం సెల్ చేయలేదండి. 1 మంత్ తర్వాత మళ్ళీ చూస్తే కనుక ఆయన ఎక్కడ కొన్నారో అక్కడికే వచ్చిందండి. అప్పుడు ఆయన ఏమనుకుంటే అయ్యో మళ్ళీ అక్కడ అమ్మేసి ఉంటే కనుక ఆ 20% ప్రాఫిట్ వద్దును, మళ్ళీ ఇక్కడ నేను రెండోసారి మళ్ళీ బై చేద్దాను కదా అని చెప్పి ఆయన ఫీల్ అవుతారు అన్నమాట అండి. ఓకే అండి, సో ఈ విధంగా ఏంటంటే రిగ్రెట్ అనేది కామన్ అనమాట షేర్ మార్కెట్లో. సో అదేవిధంగా ఒక ఆయన ఉంటారన్నమాట అండి, కొంతమంది యూట్యూబ్లోనే కానివ్వండి, నేను ఎంత సంపాదించాను మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు మీతో షేర్ చేస్తారు, కానీ లాస్ వచ్చినప్పుడు షేర్ చేయరు. ఓకే అండి, సో కొంతమంది ఒక ఆయన చేస్తూ ఉంటారు, ఆయన బాగానే ఉంటుంది, లైక్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసి రిటర్న్స్ ఆయన సంపాదిస్తూ ఉంటాడు, ఖచ్చితంగా మార్కెట్లో ఈజ్ డూయింగ్ గుడ్ అనమాట అండి, బాగానే ఉన్నట్టు అనమాట. అయినా కూడా ఇంకా ఏదో రావాలి, వాళ్ళు రోజు ఇంతలా ఎలా చేసేస్తున్నారు డైలీ. అసలు కొంతమంది అయితే ఈ ఛానల్ ఏం చెప్తున్నారంటే మీరు జాబ్ చేయట్లేదు, బిజినెస్ ఏం చేయట్లేదు, రోజు మీకు డబ్బులు వచ్చేస్తే షేర్ మార్కెట్లో అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఇది చాలా చాలా రాంగ్ అనమాట అండి. సో అలాంటి యాడ్స్ కానివ్వండి అవి చూసి కొంతమంది ఏంటంటే బాధపడుతూ ఉంటారు అనమాట. అయ్యో నేను చేస్తున్నాను కానీ ఎందుకంటే నేను బాగా చేయలేకపోతున్నాను, నాకంటే ఆయన ఎవరో బాగా చేస్తున్నారని చెప్పి చాలా చాలా వాళ్ళు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇలాగేంటంటే షేర్ మార్కెట్లో ఏంటంటే ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఎవ్రీబడి రిగ్రెట్ అని చెప్పి చెప్తూ ఉంటారు అన్నమాట అండి. సో అయితే షేర్ మార్కెట్ సంబంధించి ముందుగా నేను ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయాలన్నమాట అండి. సో చాలామంది నా ఆఫీస్కి వస్తుంటారు అన్నమాట అండి, తెలుసుకుందాం అని చెప్పి షేర్ మార్కెట్ గురించి. ఓకే అండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, లేదంటే స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే రీసెంట్గా జాబ్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేదంటే ఈవెన్ రిటైర్డ్ పర్సన్స్ కూడా చాలామంది వస్తుంటారు అన్నమాట అండి. సో అయితే అందరికీ డిఫరెంట్ అనుభవం ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే షేర్ మార్కెట్ సంబంధించి వాళ్ళకి చాలా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదండి. సో వాళ్ళని నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే షేర్ మార్కెట్ గురించి మీకేం ఐడియా ఉంది, ఓకే అండి, షేర్ మార్కెట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను అనమాట. ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళకి ఎంత ఐడియా ఉందో అనేది దాన్ని బట్టి నేను నా ఇన్ఫర్మేషన్, నా నాలెడ్జ్ నేను వాళ్ళకి దాన్ని బట్టి షేర్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో అయితే 100% మంది చెప్పేది ఏంటంటే షేర్ మార్కెట్ ఈజ్ గ్యాంబ్లింగ్. ఓకే అండి, షేర్ మార్కెట్ అనేది ఒక గ్యాంబ్లింగ్ అని చెప్పి చాలామంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 180% మంది చెప్తూ ఉంటారు అన్నమాట అండి. చాలామంది అదే ఒపీనియన్తో కూడా ఉంటారు. ఎందుకంటే ఎవరైతే లాస్ అయిపోయారో, ఎవరైతే సరైన నాలెడ్జ్, స్కిల్స్, ఇన్ఫర్మేషన్ లేకుండా ఓకే అండి ఎవరైతే చేశారో ఒక మెథడ్ కానీ సిస్టమ్ కానీ ఏమి ఉండదండి, కానీ జస్ట్ లైక్ దట్ షేర్ మార్కెట్ చేస్తారన్నమాట. లాస్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారండి, బాబు షేర్ మార్కెట్ మంచిది కాదు, ఇట్స్ ఎ గ్యాంబుల్ అని చెప్పి చెప్తూ ఉంటారు అన్నమాట అండి. సో ఎవరైతే అలా అన్నారో నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట నేను. ఏంటి ఫ్రెండ్స్, ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉదాహరణకు క్రికెట్ తీసుకుందాం అండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఉదాహరణకి మీరు క్రికెట్ తీసుకుంటే ఐపీఎల్, ఓకే అండి, ఒక ఐపీఎల్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో ఐపీఎల్లో ఒక ప్లేయర్ ఉన్నారు కదండి. ఐపీఎల్ అనేది ఒకటే, క్రికెట్ అనేది ఒకటే కదండి, కానీ దాన్ని మనం ఏ విధంగా చూస్తామని దాన్ని బట్టి మొత్తం వ్యూ అంతా మారిపోతుంది అనమాట అండి. అది మీకు నేను ఇప్పుడు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఉదాహరణకి ఐపీఎల్లో ఒక ప్లేయర్ ఉన్నారండి, విరాట్ కోహ్లీ అవ్వండి, ధోని అవ్వండి, లేదంటే ఎవరైనా యంగ్ ప్లేయర్ ఒక ఆయన ఉన్నాడు అనుకోండి. ఓకే అండి, మన పడిక్కల్ అని చెప్పి ఒక ఆయన చాలా వండర్ఫుల్గా ఆడాడు కదండి. ఓకే, సో అలాంటి యంగ్స్టర్స్ ఎవరు అనుకుందాం. వాళ్ళకి ఐపీఎల్ అంటే ఏంటండి ఫ్రెండ్స్, ఐపీఎల్ అంటే వాళ్ళకి లైఫ్ అనమాట అండి. ఎంతో కష్టపడి ఎన్నో అవర్స్ ఓకే అండి ప్రాక్టీస్ చేసి, అదేవిధంగా స్కూల్ నుంచి లేదా కాలేజ్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్లో అంటే అన్ని రకాల కాంపిటీషన్స్ వాళ్ళు దాటుకుని ఎంతోమంది మధ్య చాలా సెలెక్ట్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇన్ని లక్షల మందిలో కొంతమందికి మాత్రమే అందులో క్రికెట్ ఐపీఎల్ ఆడే అవకాశం వస్తుందండి ఉదాహరణ అనుకుంటే కనుక. ఓకే అండి, సో అప్పుడు మీకు ఏం జరిగింది ఫ్రెండ్స్, ఆ ప్లేయర్కి ఐపీఎల్ అనేది ఏంటంటే ఆ ప్లేయర్కి ఐపీఎల్ అనేది
ఇట్స్ లైఫ్ అనమాట అండి. అంటే అతనికి జీవితం అనమాట, అది జీవిత ఆశయం అనమాట. ఐపీఎల్ ఆడడం అనేది ఒక జీవితం యొక్క ఆశయం అనమాట, జీవిత లక్ష్యం అని చెప్పాలన్నమాట అండి. సో అదే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్కి కానివ్వండి, లేదంటే షారుఖ్ ఖాన్ గారికి కానివ్వండి, లేదంటే అంబానీ ఫ్యామిలీకి కానివ్వండి, అదేంటండి ఐపీఎల్ ఈజ్ ఏ బిజినెస్, అంతే కదా ఫ్రెండ్స్. ఓకే అండి. సో వాళ్ళకేం లైఫ్ కాదండి, వాళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేశారన్నమాట, వాళ్ళు డబ్బులు పెట్టుబడి పెట్టారన్నమాట అండి. వాళ్ళు ఏమి ఎలా ఉంటుంది, సో ఇంత పెట్టుబడి పెట్టాం కదా, ఎంత ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తున్నాయి మనకి, ఓకే అండి. ఒకవేళ మన టీం గెలిస్తే ఎన్ని బెనిఫిట్స్ వస్తున్నాయి, లేకపోతే యాడ్స్ మీద ఎంత బిజినెస్ వస్తుంది, ఓకే అండి. వాళ్ళు దాన్ని ఐపీఎల్ ఏ విధంగా చూస్తారండి, ఒక బిజినెస్ యాంగిల్లో చూడడం జరుగుతుంది అనమాట అండి ఫ్రెండ్స్. ఓకే అండి. సో అదేవిధంగా అక్కడ ఐపీఎల్లో క్రికెట్ స్టేడియం గ్రౌండ్ క్యూరేటర్ అయి ఉంటారు కదండి, గ్రౌండ్ రెడీ చేసి ఆయన. సో ఆయనకి ఏంటంటే ఎప్పుడైనా ఐపీఎల్ ఉండి మ్యాచ్లు ఉన్నప్పుడు ఆయనకి కొంచెం అతను ఎవరనేది గుర్తిస్తారండి, అతనికి కొంచెం డబ్బులు రావడం జరుగుతుంది, వాళ్ళకి కూడా లైఫ్ కదా ఫ్రెండ్స్. ఇలా చాలామంది దాని మీద డిపెండ్ అయి ఉన్నారండి, వాళ్ళందరికీ అది లైఫ్ అనమాట అండి. ఓకే అండి. ఎంపైర్స్ కానివ్వండి, కామెంటేటర్స్ కానివ్వండి, ఈవెన్ న్యూస్ ఛానల్స్కి అది బిజినెస్ అనమాట. ఒక ఈవెంట్ జరుగుతుందంటే ఐపీఎల్ కానివ్వండి, లేదా వరల్డ్ కప్ కానివ్వండి, ఏదైనా ఈవెంట్ జరిగితే వాళ్ళకి దాని నుంచి కొంత బిజినెస్ వస్తుంది కదండి. సో అదేవిధంగా మళ్ళీ కొంతమంది చాలామంది మనం ఏం చేస్తాం, ఇంటి దగ్గర కూర్చొని టీవీలో మనం చూస్తుంటాం కదండి, లేదంటే స్టేడియంకి వెళ్ళి చూడడం జరుగుతుంది. అది మనకేంటంటే ఫ్రెండ్స్ ఐపీఎల్ అదే, కానీ మనకి ఒక లేజర్ అంటే ఒక కాలక్షేపం, లేదంటే ఒక టైంపాస్, లేదంటే ఒక ప్యాషన్ అనుకోండి, ఓకే అండి, అంతవరకే. అంతే, అది మన లైఫ్ కింద కాదనమాట అండి. సో అలా కాకుండా ఇంకొక ఆయన ఉంటారండి, ఐపీఎల్ అనేది కేవలం అతనికి బెట్టింగ్. ఐపీఎల్ ఎప్పుడు వస్తావా అని చూస్తూ ఉంటారు అనమాట. ఒక హోటల్లో కానీ ఎక్కడైనా రూమ్ తీసుకుని, ఓకే అండి, మనం న్యూస్లో చూస్తున్నాం కదండి, ఎంతమందిని పట్టుకున్నారు, ఎన్ని ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు, ఎంత డబ్బులు స్వాధీనం చేసుకున్నారని చెప్పి మీరు న్యూస్లో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఐపీఎల్ అనేది చాలామందికి బెట్టింగ్ చేయడానికి మంచి, ఐపీఎల్ వచ్చిందంటే వాళ్ళకి మంచి సంబరం, బెట్టింగ్ కాసుకోవచ్చు కదా అని చెప్పి. కానీ చాలామంది నష్టపోతున్నారు అన్నమాట, అందులో లాస్ అయిపోయి సూసైడ్ చేసుకున్నారు, లేదంటే అప్పుల పాలైపోయారు. ఓకే అండి. సో ఇలాంటి మనం ఈ న్యూస్లు కూడా చూసాం కదండి. అంటే అది కేవలం ఐపీఎల్ని ఒక జోదం కింద మాత్రమే వాళ్ళు చూశారన్నమాట అండి. సో అంటే ఇప్పుడు మీకు అర్థమైంది ఫ్రెండ్స్, అంటే ఈవెంట్ ఒకటే అండి, క్రికెట్ ఐపీఎల్ అనేది ఒకటే, కానీ కొంతమందికి అది జీవితం అనమాట అండి. సో కొంతమందికి ఓన్లీ టైంపాస్, కొంతమందికి బెట్టింగ్ అనమాట అండి. సేమ్ షేర్ మార్కెట్ మీరు చూసుకోండి. షేర్ మార్కెట్ అంటే ఏంటంటే, సో నాకులో ఎవరైతే ఫుల్ టైం ఉన్నారో, ఓకే అండి, దాన్ని చేసే వాళ్ళకి ఏంటంటే ఇట్స్ లైఫ్ అనమాట. షేర్ మార్కెట్ అంటే మన కంట్రీ యొక్క ఎకానమీ, మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఓకే అండి. సో అది ఒక ప్లేస్ వేర్ ఐ కెన్ ఎర్న్ మనీ, ఓకే అండి. నా మనీని, హార్డ్ అండ్ మనీని నేను ఎంతో నమ్మకంతో ఇన్వెస్ట్ చేసి దాన్ని నేను విత్ నాలెడ్జ్, విత్ స్కిల్స్ తోటి ఇంకా నేను నేర్చుకుంటాను అనమాట డైలీ. సో ప్రాపర్ నాలెడ్జ్ తోటి, స్కిల్స్ తోటి నేను చేస్తున్నాను అనమాట, విత్ ప్రాపర్ టైమ్, టూల్స్ అన్నీ పెట్టుకుని నేను చేయడం జరుగుతుంది అనమాట అండి. సో అదేవిధంగా కొంతమందికి ఏంటంటే అది గ్యాంబ్లింగ్ అనమాట అండి. కొంతమంది ఏంటంటే కేవలం జస్ట్ లైక్ దట్ గ్యాంబుల్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు, దీని గురించి ఏమి ఉండదు, కానీ లక్ష ఇన్వెస్ట్ చేసి లక్ష తీసేద్దాం ఒక నెల రోజుల్లో అని చెప్పి సరదాగా రాళ్ళు వేస్తూ ఉంటారు అనమాట అండి. సో అది వాళ్ళకి గ్యాంబ్లింగ్ అవుతుంది అనమాట అండి. సో డెఫినెట్గా ఏంటంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా రిగ్రెట్ అయ్యి పరిస్థితి ప్లేస్ షేర్ మార్కెట్ అనమాట అండి. ఎందుకంటే మీరు సరైన అవగాహన లేకుండా షార్ట్ టర్మ్లో ఏదో అయిపోదామని చెప్పి, షార్ట్ టర్మ్లో ఏదో మన డబ్బుల్ని చేసేద్దామని చెప్పి మీరు సరైన ప్లానింగ్, సరైన గైడెన్స్ లేకుండా చేస్తే మాత్రం షేర్ మార్కెట్ డెఫినెట్లీ ఈజ్ ఎ ప్లేస్ యువర్ రిగ్రెట్. అంటే షేర్ మార్కెట్ తప్పకుండా బాధపడే ప్రదేశం అవుతుంది. షేర్ మార్కెట్ అనేది ఇది గ్యాంబ్లింగ్ కాదు ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోవాలన్నమాట అండి. మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా మనకు లాక్డౌన్ జరిగింది కదా ఫ్రెండ్స్, కరోనా టైంలో దేశం మొత్తం లాక్డౌన్ జరిగిందండి, ఓకే అండి. సో జరిగితే ఏం జరిగిందండి, దేశం మొత్తం లాక్డౌన్లో గవర్నమెంట్ ఆఫీసుల దగ్గర నుంచి, ప్రైవేట్ ఆఫీసుల దగ్గర నుంచి, షాపుల దగ్గర నుంచి, కాలేజీల దగ్గర నుంచి, స్కూల్స్ అన్నీ లాక్డౌన్ అయినాయండి కదా ఫ్రెండ్స్, ఓకే అండి. సో ఇంక థియేటర్స్ కానివ్వండి, ఓకే అండి, లేదా అమ్యూజ్మెంట్ జిమ్స్ కానివ్వండి, లేదంటే స్విమ్మింగ్ పూల్స్, ఈ టైప్ ఏదైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా బంద్ అయినాయి కదండి. కానీ షేర్ మార్కెట్ ఒక్కరోజైనా బంద్ అయిందా? షేర్ మార్కెట్ ఒక్కరోజైనా లాక్డౌన్ అయిందా ఫ్రెండ్స్? లేదండి. ఎందుకంటే షేర్ మార్కెట్ ఈజ్ కంట్రీ ఎకానమీ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి చాలా ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాపిటల్ రైజ్ చేయడానికి, ఓకే అండి, ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ మనీ గ్రో చేసుకోవడానికి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి షేర్ మార్కెట్ ఈజ్ రెవెన్యూ అనమాట అండి. షేర్ మార్కెట్ అనేది మన కంట్రీ ఎకానమీ ఫ్రెండ్స్, అది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. సో అయితే మీరు చూడొచ్చు అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎప్పుడైనా షేర్ మార్కెట్లో బిగ్ ఫాల్ వచ్చిందండి, షేర్ మార్కెట్లో ఒకసారి ఫారిన్ ఇన్వెస్టర్స్ అందరూ మనీ పట్టుకెళ్ళిపోతున్నారు, షేర్స్ అన్ని రోజు పడిపోతున్నాయి. షేర్ మార్కెట్లో పెద్ద ఫాల్ వచ్చింది. ఇమీడియట్గా ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారో, లేదంటే ఎవరంటే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా మినిస్టర్స్ అందరూ వచ్చి ఏం చెప్తారండి, ఇన్సెంటివ్స్ ఇస్తాం, ఓకే అండి. సో ఫారిన్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోకండి, మీకు కావాల్సిన కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ మీకు ప్రొవైడ్ చేస్తాం, ఓకే అండి. సో అందువల్ల క్యాపిటల్ విత్డ్రా చేయకండి, మన ఇండియన్ మార్కెట్స్ నుంచి క్యాపిటల్ విత్డ్రా చేయొద్దని చెప్పి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్.
సో అదే ఉదాహరణకి మీరు తీసుకుందామండి, మీ ఊళ్ళో ఒక క్లబ్ హౌస్ ప్యాకెట్ క్లబ్ ఉందనుకుందామండి. సో ఆ ప్యాకెట్ క్లబ్లో ఒక ప్రాబ్లం వచ్చిందండి, ప్యాకెట్ క్లబ్ మీద ప్రాబ్లం వచ్చి ఓకే అండి, సో దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. అప్పుడు మన ఊరు ఎమ్మెల్యే గారు వచ్చి అయ్యే అలా మీరు క్లోజ్ చేయకండి ఓకే అండి, సో మీకు ఆ ఏసీ కావాలంటే ఏసీ ప్రొవైడ్ చేస్తాం ఓకే అండి, వేరే ఏమైనా ఇంకా ఫెసిలిటీస్ కావాలంటే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాం, మీరు ఆడుకోండి అని చెప్తారండి ఎవరైనా? సో ఎవరు చెప్పరు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే అది గ్యాంబ్లింగ్ అనమాట. షేర్ మార్కెట్ ఈజ్ నాట్ గ్యాంబుల్ ఫ్రెండ్స్, షేర్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ కాదనమాట అండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దిస్ ఈజ్ అవర్ కంట్రీ ఎకానమీ అనమాట. అయితే దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారనేది మీ చేతుల్లో ఉందన్నమాట. షేర్ మార్కెట్ని మనకి ఇన్కమ్ని మనం ఎంతో కష్టపడి మనం సంపాదించిన ఇన్కమ్ని మనం డెవలప్ చేసుకుని ఒక మంచి రెవెన్యూ, ఒక మంచి అవకాశం కింద మీరు తీసుకుంటే కనుక మీకు మంచి రిటర్న్స్ అనేవి ఖచ్చితంగా ఇందులో రావడం జరుగుతుంది అనమాట అండి. ఇదంతా కూడా సైకాలజీ బేస్డ్ అనమాట అండి. సో అయితే మీరు రిగ్రెట్ అవుతున్నారంటే దట్ ఈజ్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ అనమాట. మీ సైకాలజీని మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట అండి. సో అల్టిమేట్గా మన యాజ్ ఎ ఇన్వెస్టర్ మన ఏం ఏదై ఉండాలంటే షేర్ మార్కెట్ నుంచి లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవాలి ఓకే అండి. అదేవిధంగా మన అల్టిమేట్గా మన ఏం ఏరియా ఉండాలంటే ఇన్ఫ్లేషన్ మనం బీట్ చేయాలి. ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉందో, బయట ఏదైతే ఖర్చులు పెరుగుతున్నాయో, నా సంపాదన ఏదైతే ఉందో దాని నుంచి వచ్చిన ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్స్ మనం షేర్ మార్కెట్ ద్వారా సంపాదించగలిగితే యూ మస్ట్ బి ఫీల్ హ్యాపీ అనమాట అండి ఓకే అండి. సో యూ మస్ట్ బి ఫీలింగ్ హ్యాపీ అంటే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే ప్లేస్ అనమాట అండి ఇది. కానీ రిగ్రెట్ అవి ప్లేస్ ఏమాత్రం కాదనమాట. కానీ బట్ షేర్ మార్కెట్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఎవ్రీబడి రిగ్రెట్ అని చెప్తూ ఉంటారు అనమాట అండి ఓకే. సో అందువల్ల మీ సైకాలజీ మనం మార్చుకుందామండి. మనం మార్చుకుని మంచి రిటర్న్స్ మనందరూ కూడా షేర్ మార్కెట్ ద్వారా మంచి నాలెడ్జ్ తోటి, మంచి ఇన్ఫర్మేషన్ తోటి మనం మంచి రిటర్న్స్ అందరూ కూడా పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ తప్పకుండా మన ఆంధ్రా బుల్స్ ల్యాండ్ అండ్ యూట్యూబ్ ఛానల్ గురించి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే ఆంధ్రా బుల్స్ ల్యాండ్ అండ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి. సో మరింత ఇన్ఫర్మేషన్ తెలుగులో మీ అందరి కోసం నేను తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.